Good afternoon, everyone. I am Dr. Karthik, consultant neurosurgeon, Gleneagles Hospital, Lakadigapool. So today we will talk on skull base neurosurgery. అంటే స్కల్ బేస్ అంటే ఏంటిది? యూజువల్గా ఏంటంటే మన బ్రెయిన్ ఏదైతే బోన్ పైన రిసైడ్ అవుతుందో ద బేస్ ఆఫ్ దాట్ ఈస్ కాల్డ్ ద స్కల్ బేస్. సో వాట్ ఈస్ ద క్లినికల్ రిలవెన్స్ ఏంటిదంటే యూజువల్గా స్కల్ బేస్లో మనకి క్రేనియల్ నర్వ్స్ అనేది రన్ అవుతాయి. తర్వాత సర్కిల్ ఆఫ్ విల్లీస్ ఒకటి ఉంటుంది, అంటే ద కంప్లీట్ వాస్కులేచర్, ద మెయిన్ వాస్కులేచర్ ఆఫ్ ద బ్రెయిన్ ఒకటి. తర్వాత ఆల్ ద క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటిది? ఆల్ ద నర్వ్స్ విచ్ సప్లై ద సెన్సెస్, క్రిటికల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజువల్లీ అండ్ ఆల్సో విచ్ హెల్ప్ ఇన్ స్వాలోయింగ్ అండ్ అదర్ థింగ్స్, రెస్పిరేటరీ, ఇప్పుడు వైగస్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్రేనియల్ నర్వ్స్ ఇంపార్టెంట్ వాస్క్యులర్ స్ట్రక్చర్స్ యూజువల్గా స్కల్ బేస్లో ఉంటాయి. సో యూజువల్గా స్కల్ బేస్ ఆ ఏరియాలో వచ్చే కంతి కానీ ట్యూమర్ కానీ వీటి వల్ల ఈ క్రేనియల్ నర్వ్ కంప్రెషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కల్ బేస్ మెనింజియోమా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక ట్యూమర్, మెనింజియోమా ట్యూమర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులమ్ సెల్లా మెనింజియోమా అనుకోండి. ఆ ఏరియాలో మెనింజియోమా వస్తే యూజువల్గా కంటికి వెళ్ళే నరం ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కేసెస్లో పేషెంట్కి యూజువల్గా విజువల్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే కంటి చూపులో డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వెనకాల తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంటోరియల్ మెనింజియోమా తీసుకోండి. ఈ మెనింజియోమా యూజువల్గా వీటితోటి ఏమవుతుందంటే ఈ వెనకాల ఎస్పెషల్లీ ద పోస్టీరియర్ ఫోసాలో వచ్చే స్కల్ బేస్ లీజన్ వల్ల కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటే అక్కడ 7th 8th కాంప్లెక్స్, క్రేనియల్ నర్వ్ కాంప్లెక్స్ ఉండే ఛాన్స్. సిపి యాంగిల్ ట్యూమర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిపి యాంగిల్ ట్యూమర్స్ వీటిలో ఏమవుతుందంటే మన వినికిడి తగ్గడము, తర్వాత బ్యాలెన్స్ ఇవన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడము అనేది జరుగుతుంది. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ బేస్లో ఇప్పుడు ఫొరమెన్ మ్యాగ్నమ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ నుండి మెదడు నుండి వెన్నుపాము కిందికి వెళ్తుంది. ఒకవేళ అక్కడ ట్యూమర్ వచ్చింది అనుకోండి, మనకి ఇంకా అన్ని క్రిటికల్ క్రేనియల్ నర్వ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మింగడం ఇబ్బంది అవుతుంది, దగ్గడం ఇబ్బంది అవుతుంది. సో ఆల్ దీస్ ఈ ఏరియాస్ అన్ని వీటిని మనము స్కల్ బేస్ అంటాము. ఇక్కడ వచ్చే లీజన్స్ అన్ని స్కల్ బేస్ లీజన్స్, స్కల్ బేస్ ట్యూమర్స్ అంటాము. సో స్కల్ బేస్లో నేను చెప్పినట్టు వాస్క్యులర్, ఇప్పుడు స్కల్ బేస్ పైన మనకి సబారెక్నాయిడ్ స్పేస్ వస్తుంది. డ్యూరల్ కవరింగ్ పైన బ్రెయిన్ ఈ డ్యూరా మధ్యలో మనకి సబారెక్నాయిడ్ స్పేస్ ఉంటుంది. అక్కడ గ్రేట్ వెజిల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ వెజిల్స్ ఏమన్నా రప్చర్ అయిన అన్యూరిజం వల్ల కానీ ఈ ఏమైనా వాస్కులర్ మ్యాల్ఫార్మేషన్ వల్ల ఏమైనా రప్చర్ అయినప్పటికీ కూడా మనకి ఈ స్కల్ బేస్లో సిస్టమ్స్లో బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద స్కల్ బేస్.